వామ్మో! ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా ఆరుద్ర నక్షత్రంలో శివయ్య గారికి అభిషేకం చేస్తే చాలా మంచిదని విన్నాను. ఎవరు చెప్పినా ఏమో గాని చాగంటి గారి మాటకి ఎంత వాల్యూ ఉందో మనందరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏది చెప్పాలి అన్నా చాగంటి గారి మాటలే. శివయ్య ఎలా ఉంటాడో నాకు తెలీదు కానీ ఆయన మాటల్లో నేను చాలా సార్లు విన్నాను. శివయ్య అంటే ఎలా ఉంటారో అని. సో, ఆయన ప్రవచనాలు వినే రేపు ఆరుద్ర నక్షత్రం అని ముందు రోజు నుంచే ఎదురు చూస్తూ ఉన్నాను. నైట్ 2:30కే నిద్ర లేచి 3 స్నానం చేసేసి, ఇలా నేను ఇంట్లో అయితే అభిషేకం చేసుకొని 4:55 కల్లా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాం. నేనిక్కడ ఈ లైటింగ్ తక్కువలో నా ఫేస్ చూయించట్లేదు కానీ, ఇక్కడ నీడలైతే చూపిస్తున్నాను. ఈ నీడలు ఎవరివో గెస్ చేయండి చూద్దాం. ఇలా మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. అంత టైంలో వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అభిషేకం స్టార్ట్ అయిపోయి ఉండింది. దేవుడా! అనుకుంటూ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అంత ఎర్లీ మార్నింగ్‌లో అయితే నేనెప్పుడు లేచి శివయ్యకి అభిషేకం చేసింది లేదు. కార్తీక మాసంలో కూడా అంత 3కి మరీ లేసిందయితే నేనెప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైమ్. అది గూడా చాగంటి గారి పుణ్యమే. ఆయన ప్రవచనాలకి ఎంత పవరుందో శివాలయం గుడికి వెళ్ళాక తెలిసింది. అక్కడున్న జనాలను చూసి. ఆ టైంలో గూడా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చున్నారు. చాలా గ్రేట్ కదా! అందులో నాకిష్టమైన నా ఫేవరెట్ గాడ్ శివయ్యకి ఇలా అభిషేకం చేసుకోవడం అన్నా, పూజ చేసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా ఇలాగా ఆరుద్ర నక్షత్రం అని ఇంకా ఎంతమంది ఇలా శివయ్యకి అభిషేకం చేశారో చెప్పండి? మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos. Hara Hara Mahadeva Shambho Shankara.